అందరికీ నమస్తే. నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరూ నూతన సంవత్సరం పేరు పరాభవ వినగానే ఏదో అపజయాలు, పరాభవాలు, అవమానాలు అని అనుకుంటున్నారు. అదేం భయోందోళన ఎవ్వరికీ వద్దండి. పరా అంటే పరదేవత శక్తి, అంటే స్వరూపిణి తల్లి. మనకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే భగవంతుడు నామస్మరణ వల్ల మనకి ఎటువంటి పరాభవాలు కానీ, అపజయాలు కానీ, అవమానాలు కానీ ఏమి ఉండవు. ఈ అపజయాలు, అహంకారాన్ని, అవమానాలని హరింపచేసేది, కరిగింపచేసేదే ఈ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, ధర్మ మార్గంలో నిలబడు, ధర్మ మార్గంలో ప్రయాణం చెయ్యు అని, ధర్మమైన పనులు చెయ్యు అని మన బుద్ధికి సూచన ఇచ్చేదే పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అందరిలో కూడా భక్తి అనేది పెరుగుతుంది. ఈ అల్లకొల్లాలు, ఈ ప్రపంచంలో జరుగుతున్న అల్లకొల్లాల వలన శాంతి సౌకర్యాలను ప్రసాదించమని అందరిలో భక్తి పెరుగుతుంది. ఈ పరాభవం, అవమానాలు, అహంకారాన్ని కరిగింపచేసేదే పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరికీ మంచి జరుగుతూ ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం. ఇప్పుడు మన ఫ్రెండ్స్కి అందరూ 12 రాసుల వారికి విషెస్ చెప్తున్నారు. నేను చెప్పబోయే రాశి ఫలాలు మేషరాశి గురించి తెలుసుకుందాం. ఆదాయం బాగుంది, రాజపూజ్యం బాగుంది. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. ఈ రాశి వారి ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటే బాగుంటుంది. పరాభవ నామ సంవత్సరం, ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు. నేను చెప్పబోయే రాశి వృషభ రాశి. వీళ్ళకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఎల్లప్పుడూ భగవంతుడు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా బాగుండాలని పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఓం గం గణపతయే నమః. మన తెలుగు వాళ్ళందరికీ తొలి పండుగ అయిన ఉగాది ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పరాభవ పేరుతో వస్తుంది. ఈ సంవత్సరం మిథున రాశి ఫలాలు దైవ చింతనతో దానిని శుభప్రదంగా మార్చుకోవచ్చు. పరాజయాలన్నింటినీ రావించి భవ్యమైన వత్సరం మీ ముంగిట నిలయాలని కోరుకుంటూ శుభాభినందనలతో మీ సుప్రియ. నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి. నేను ఇప్పుడు చెప్పబోయే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాల, అష్టైశ్వర్యాల, సిరి సంపదలతో ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ 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 పరాభవనామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు నాకు ఇచ్చిన రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటున్నాను. అంతా మంచి జరగాలి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. కన్యారాశి వారికి చెప్తున్నాను. కన్యారాశి వారందరికీ ఈ సంవత్సరం అన్నింటా ఆయుర ఆరోగ్యాలతో, అన్నింటా విజయాలతో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ హిడెన్ టాలెంట్స్ గ్రూప్ మెంబర్స్ తరఫున అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు ఒక చిన్న పాట మన గ్రూప్ తరఫున. కుటుంబం ఆధ్యాత్మిక కుటుంబం, కుటుంబం ఆధ్యాత్మిక కుటుంబం, విరబూసిన మమతలకు, కలబోసిన మనుషులకు, విరబూసిన మమతలకు, కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం ఆధ్యాత్మిక కుటుంబం, తీపి తీపి సంగీతాలు, చేదు చేదు అనుభవాలు, పులుపు పులుపు బులపాటాలు, వగరు వగరు గుణపాఠాలు. ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం
నిలచిన ఆనంద మందిరం. కుటుంబం ఆధ్యాత్మిక కుటుంబం, కుటుంబం మన హిడెన్ టాలెంట్స్ ఒక కుటుంబం. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్తే. నేను చెప్పబోయే రాశి తులారాశి. ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంతా శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరం బాగుంటాం, అందులో మనం ఉంటాం. అందరికీ నమస్తే. నేను చెప్పబోయే రాశి వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి అన్ని శుభంగా జరుగుతాయి. ఆయుర ఆరోగ్యం సుఖ సంతోషం శుభంగా ఉండాలని శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను చెప్పబోయే రాశి ధనుసు రాశి కోసం చెప్తున్నాను. ఈ సంవత్సరం అంతా ధనుసు రాశి చాలా బాగుంది. ఆదాయం ఎక్కువగా, వ్యయం తక్కువగా ఉంది. ఈ తక్కువగా ఉండడం వల్ల మనకి ధనలాభము, సమతుల్యత అన్ని సక్రమంగా ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను చెప్పబోయే రాశి మకర రాశి. ఆదాయం అంతా బాగుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నేను చెప్పబోయే రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ ఏడాదంతా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎక్కడికి వెళ్ళినా జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీ పరాభినామ సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ అందరికీ నమస్తే. నేను చెప్పబోయే రాశి ఫలం మీనరాశి. మీనరాశి వారికి రాజపూజ్యం కానీ ఆదాయం కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం మీనరాశి వారికే కాకుండా 12 రాశుల వారికి కూడా అందరికీ కూడా ఆయుర ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. అంతేకాకుండా ఉగాది నాడు పురుష సూక్తం చదివితే చాలా మంచిది. అయ్యో నాకు పురుష సూక్తం రాదే అనుకుంటే విష్ణు సహస్రం చదువుకున్నా మంచిది. ఎందుకంటే కలిపురుషుడు కదా, కలిపురుషుడికి ఏం చదువుతాము? వినాయకుడు పూజ చేసుకుని తరువాత విష్ణు సహస్రం చదువుకుంటే అంతా శుభం జరుగుతుంది. రామస్మరణ అన్యోపాయం నహి పశ్యమో భవతరణ అని శ్లోకం ఉంది. నామస్మరణం వలన ఇతరుల ఉపాయం కనిపించటలేదు. వాటిని దాటడానికే నామస్మరణం చేస్తూ మనలో ఉన్న అహంకారాల్ని, అవమానాల్ని, అపజయాలని అన్నింటినీ కరిగింపచేసేది. అందువలన ఈ సంవత్సరం అందరూ కూడా మీ ఇష్టదైవమైన ఏ దైవం తాలూకు నామస్మరణమైనా నిరంతరం చేస్తూ ఉండండి. ప్రపంచాన్ని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.